ఓ ఇంటిల్లాల భారతమ్మా, ఏంటయ్యా నీ కూతురు పెళ్లికి లగ్గం దగ్గర అవుతా ఉంది, ఒక్కరికైనా సేవ కొట్టినట్టుందా అని. నువ్వెందుకయ్యా తేలు గుట్టినట్టు ఎద్దు కుమ్మినట్టు అనవసరంగా కంగారు పడతావు? ఆహా, కంగారు కాకేంటి, గోచి ఊడిపోతా ఉంది. పందిరి వేయలేదు, తోరణాలు కట్టలేదు, గాడిపోయి తవ్వలేదు, కూరలు పాలు రాలేదు, మేళగాలు రాలేదు, నీ కూతుర్ని పెళ్లి కూతురు చేయలేదు. ఎక్కడ పనులని అక్కడే ఉండిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు లోపలికెళ్ళి చుట్ట కాలుస్తూ కూర్చోవయ్యా, చిటికలు అన్ని పనులు అయిపోతాయి, కంగారు ఎందుకు? అటు చూడయ్యా, రాముడు వచ్చేసాడు. మన అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసేలోపు పెళ్లి మండపం కూడా సిద్ధమైపోతుంది. తింటున్నాలేరా నీ సాంబార్ చేస్తున్నాను. అత్తమ్మా అరటికాయ కొడతానేంటి? అది తిన్నావంటే మావయ్య గుమ్మెత్తిపోవాలి తెలుసా? తినండి. మా బాబాయ్ మీకోసం కాకినాడ కాజాలు, బందర్ లడ్డూలు, తాపేశ్వరం పూతరేకులు, గుంటూరు గోంగూర, కోనసీమ కొబ్బరి పచ్చడి, అమలాపురం ఆవకాయ అన్ని మీకోసం చేయించాడు. తినండి తినండి. చెల్లెమ్మా, పిచ్చుగుళ్ళు లాంటి జుట్టున్నాండి, బూరు లాంటి బుగ్గులున్నాండి, గన్నపోస లాంటి మనసున్నాండి. నువ్వు సంవత్సరం తిరగకుండా కనియాలా. ఏం బాగారు సిగ్గుపడిపోతున్నారు? పడండి పడండి. అందరూ మొహం పడుకుని తినండి. రసం పోసుకో. పోయిరా తమ్ముడు, అన్నయ్య భోజనం చేస్తున్నాడు కదా, నీకు తర్వాత పెడతాను. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా ఆ కుక్క నీకు తమ్ముడు, నేను నీకు అన్నయ్యనా? ఇందులో తప్పే ఉందన్నా. అందరు ప్రాణాలు పోచేది ఆ పైవాడే కదా. వాడే మనకు అయ్యినప్పుడు నువ్వు అన్నయితేనే తమ్ముడైతేనే ఇద్దరు ఒకటే. పెళ్ళింత గొప్పగా జరిపిస్తారనుకోలేదు బాబు గారు. మీరేదో నా మీద అభిమానంతో అంటున్నారు గాని. రే రాముడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అన్నం తిన్నావా? నేను ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళే నాకు అన్నం పెట్టాలి, నేను తినాలి. నీకు తెలీదా బాబాయ్? మీ పిన్ని ఏదో పనిలో ఉన్నట్టుంది, పద నేనే వడ్డిస్తాను. ఇంకొంచెం వేసుకో. చాలు 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 చాలు. చెయ్యిటివ్వు. ఓహో అదే. అన్నదాత సుఖీభవ. బయట మావయ్య ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అలాగే. మీకే అన్నమంత పెడుతున్నాడు. ఎవరు బాబు గారు అతను? ఎవరైతే వాడికి అన్నం పెడతారో వాళ్ళకి తొలిముద్ద పెట్టడం వాడికి అలవాటు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరినీ ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తున్నాడు. మీకు దగ్గర బంధువా బావగారు? వాడి పేరు రాముడు. వాడు మనిషి తరపు మనిషి, తల్లి తండ్రి లేని అనాథ. మగ పిల్లలు లేని నాకు వాడే తల కొరిగి పెడతాడు. డ్రైవరో టైం అయింది, బస్సు బయలుదేరిదివో. ఏంది అయితే కానీ బండి బయలుదేరదు బాబు. నా గడియారంలో ఏంది అయిందో అది తీసుకెళ్లి టైర్ కిందట్టు. ఇది అల్లాటప్ప గడియారం అనుకున్నావా? హిందుస్థాన్ మెంటల్ గడియారం. అందుకేనయ్యా మెంటల్ గా పనిచేస్తుంది. తారకమ్మ గారు వస్తేనే 8 అయినట్టు, అప్పుడే బండి కదులుతుంది. ఒరే టైం 8 అయింది అంటే అమ్మాయి గారు వచ్చేస్తారు. ఎవర్రాది? మన మండల ఆఫీసర్ గారండి, చాలా ఖచ్చితమైన మనిషి అండి. అంత ఖచ్చితమైన మనిషా? కరెక్ట్ టైంకి వచ్చి బస్సు ఎక్కింది రోజు. బస్సు ఆ టైంకు ముందు వచ్చినా ఎక్కదు, ఆలస్యంగా వచ్చినా ఎక్కదు. ఆవిడ ఎక్కి కూర్చున్నాకే బస్సు బయలుదేరుద్ది. ఓహో, దానికోసం బస్సు ఆపారా? అవునండి. ఇవాళ మనం వెళ్ళి బస్సు ఎక్కేదాకా బస్సు కదలదు. ఇదిగో మెంటలు, ఇప్పుడు 8 అయింది. చెక్ చేసుకో బాబు. కండక్టర్ బాబు, అమ్మాయికి నొప్పులు ఎక్కువైనాయి, బస్సు తొందరగా పోనీ బాబు. బస్ ఆపు. మా వాళ్ళు కళ్ళు తాగి వచ్చేదాకా బస్సు ఇక్కడ ఆపు. ఈ అమ్మాయి పురుగు నొప్పులు పడుతుంటే బస్సు ఆపమంటూ మీకు న్యాయంగా ఉందా? మీరు ముందు పోనివ్వండి. ఈ ఊరికి రోడ్డు వేయించింది నేను, ఈ ఊరికి బస్సు రావటానికి కారణం నేను. ఈ ఊరి ప్రెసిడెంట్ గా బస్సు నేను చెబితేనే కదలాలి. మీరు చెప్పే వరకు ఆగితే ఈ అమ్మాయికి ఇక్కడే కానిపోస్తుంది. వస్తే రాని, ఇక్కడే కంటుంది. ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఈ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఈ ఊళ్ళో, ఈ రోడ్లో, ఈ బస్సులో ఏ బిడ్డ పుట్టిందో అందరికీ తెలుస్తుందిగా. నీ తల్లో చెల్లో ఇదే పరిస్థితిలో ఉంటే ఈ మాట అనేవాడివా? ఏంటన్నయ్య, మంచి నిద్ర అంతా చెడగొట్టేశావు. అయినా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి నీకు బుద్ధి లేదు. అసలు అడగటానికి నువ్వెవరా?
ఏరా ఏనాడైనా నువ్వు నీ చేతి అన్నం పెట్టావా? వదలరా. అన్నం పెట్టినోళ్లే నా మీద చెయ్యట్లేదు, అటువంటిది కాలెత్తుతావా? కూకోలే రారా కిందకి. అమ్మాయి గారు వీళ్ళ సంగతి నేను చూసుకున్నాను. ఆ అమ్మాయి ఆసుపత్రి తీసుకెళ్ళండి. ఎవరు మీ బ్యాగ్? రైట్ రైట్. ఎవరు మీ బ్యాగ్? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. మార్నింగ్. నమస్కారం అమ్మా. డ్రైవర్, మేడం వీర్రాజ్ గారిని కెనల్ ఫైల్ తెమ్మను. అలాగే మేడం. ఎర్రాజు గారు కెనాల్ ఫైల్ తెమ్మన్నారు మేడం. ఎండలు పడి వచ్చారు, ఫ్యాన్ స్పీడ్ పెంచమంటారా? అక్కర్లేదు. కూల్ డ్రింక్ తెమ్మంటారా? మీరు ఇక్కడ గుమస్తా గాని ప్యూన్ కాదు. ఏంటిది? ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో రాయల చెరువు నుండి మన ఊరికి కాలువ త్రవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చామండి. దాని ఫైనల్ పేమెంట్ బాబతు ₹1,00,000 మనం ఇవ్వాలి. తమరు చిన్న సంతకం ఆ చెక్కు మీద చేశారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కాలువ తవ్వారా? అవేనండి. రేపు ఇన్స్పెక్షన్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ చెక్ మీద నేను సంతకం పెడతాను. ఇంతకు ముందు ఆఫీసర్ Shut up! Do what I say. You can go now. అమ్మాయి గారు నేనే. అమ్మాయికి సుఖప్రసవం అండి. ఆడపిల్ల మగపిల్లడా? ఆ రక్తం ఏమిటి? ఇవన్నీ నాకు మామూలేనండి. వాళ్ళతో దెబ్బలాడాను కదా, కొట్టేశాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆడపిల్ల అంటే నచ్చిందేమన్నమాట. ఏమండి నా సంచి నాకు ఇస్తారా? లోపలికి వచ్చి తీసుకో. అమ్మో, చదువుకున్న వాళ్ళ ఆఫీస్కి రావడం అంటే నాకు సిగ్గండి. ఈ కిటికీలోంచి ఇచ్చేయండి, అట్టుకుపోతాను. కిటికీలోంచా? ఆయ్. ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయి? ఇదే నా ఆస్తి అండి. వస్తానండి. నీ పేరేమిటి? మంచోడండి. దేవుడు లాంటి మనిషి ఊరందరికీ ప్రాణం పోసాడు. ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి వచ్చింది. ఏం జరుగుతుందో ఏమో. గురుగారు తాగండి, కొంచెం తలెత్తండి, కొంచెం కొంచెం. గురుగారు, ఈ నీళ్ళు ఇస్తే మీరు బ్రతుకుతారు కదా? అవునరా. ఇవ్వకపోతే చచ్చిపోతారా? వీడు పిల్లికి కూడా బిచ్చం పెట్టనిపిసినారు. అందుకే వీడు కొడుకు దేశాల బతుకు తిరుగుతున్నాడు. వీడు సంపాదించిన డబ్బంతా ఎక్కడో దాచుంటాడు. వీడు కొడుకు వచ్చే లోపల సొంతం చేసుకోవాలి. గురువు గారు,
మీకు నీళ్ళు ఇస్తాను. మరి మీరు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పెట్టారో చెప్తారా? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతుంది. ముందు నువ్వు చెప్తేనే ఇస్తాను. డబ్బు మరుపు కింద. మరి బంగారం? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతుంది. ముందు నువ్వు చెప్పావు. బంగారం ఊటి మీద పెట్టా. చచ్చిపో. ఆరోగ్యం బాగలేదు, త్వరగా లోపలికి వెళ్ళు. నానా 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 నేను వచ్చేసాను నాన్న. నేను మారిపోయాను నాన్న. ఈ లోకంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతిని మాత్రం నన్ను ఒంటరిగాని చేసి వెళ్ళిపోయావా నాన్న? ఉద్యోగం చేసి బతుకుదామంటే చదువు రాదు. పోనీ నీలాగా వైద్యం చేసుకుని బతుకుదామంటే నాకు వైద్యం రాదు. అరవద్దు, మీకు వైద్యం రాదని అరవద్దు. మీరు ఎలా బతకాలో నేను నేర్పుతాను. ఎలారా? ముందు ఆయనకు తల గురి పెట్టండి, మీ తలరాత నేను మారుస్తాను. దీని దుంపదగ ఎంత వెతికినా కనబడదే. ఏమిటి వెతుకుతున్నారు? అదేనమ్మా, 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి శంకుస్థాపన రాయి వేయించారు. అది ఎక్కడికి పోయిందా అని వెతుకుతున్నా. బహుశా దొంగలెత్తుకుపోయారేమో. చీనోర్బై, అమ్మా ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి వీపుతో రుద్ది రుద్ది రాయి అరిగిపోయి ఉంటుంది. అరిగిపోయింది రాయి కాదు, మీ బుద్ధి. అమ్మయ్యా, ఇక్కడే ఉంది. అమ్మా కనిపించింది. నేను కాలం ఎక్కడుందని అడిగితే శంకుస్థాపన రాయి చూపిస్తారేమిటి? మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? అది కాదమ్మా, ఈ రాయి వేసింది వరహాల రాయుడు గారు, అంటే పెద్ద ఆయన గారు బావమరిది. అయితే ఆ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, నేను అడిగేది కాలువ గురించి. ఆ వివరాలు కూడా ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. కాగితాలో ఉన్న కాలువ కంటి ముందు కనిపించట్లేదంటే అడుగుతున్నాను. అవి కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయమ్మా. షటప్. అవి కూడా ఈ ఫైల్లోనే. కాలువ గాలికి ఎగిరిపోయిందా? తుఫాను కొట్టుపోయిందా? 1 crore. మై గాడ్, 1 కోటి రూపాయల సొమ్ము దిగమింగి కాలువ తవ్వించకుండా కథ చెప్తున్నారా? కాంట్రాక్టర్తో చేతులు కలిపి జనం నెత్తిన చేతులు పెడుతున్నారా? ఎవరా కాంట్రాక్టర్? నాయుడుపల్లి గోపాలరాయుడు గారని వరహాల రాయుడు గారికి దగ్గర చుట్టమండి. ఆ దేవుడికి చుట్టూ అయినా సరే, ఐ డోంట్ కేర్. హూస్ దట్ బ్లడీ కాంట్రాక్టర్ వేసి ముందు వాడికి నోటీస్ పంపించండి. వారం రోజుల్లాగా సమాధానం రాకపోతే వాడిని కోర్టుకు లాగుతానని చెప్పండి. వదలండి, వదలండి. నమస్కారం. స్నానం బాగా జరిగిందా? మంచి స్నానం ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు స్నానం చేశారు, ₹1 కోటి కాంట్రాక్ట్ ఇప్పించారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి ప్రాబ్లం వచ్చింది, అందుకే ఈ రోజు స్నానానికి ఏర్పాటు చేయించాను. ఏమిట్రా నువ్వనేది? కొత్తగా వచ్చిన ఆఫీసర్ అమ్మా కాలువ లెక్కలు అడుగుతుంది. లేదంటే కాలువ చూపించమంటోంది. ఆ 2 లేదనుకో మనందరినీ కోర్టుకి ఇడుస్తుందంట. ఏమిట్రా ఇది? వీటిల్లో అది ఒకటి. దాని సంగతి నేను చూసుకుంటాను. లేచారా? ఏ శాశ్వతంగా లేవకుండా ఉండిపోతాననుకున్నావా? మీ చావు కోరుకునేదాన్నైతే ఇంతకాలం ఇంట్లో మానులా పడుండేదాన్ని కాదు. అయినా పెళ్ళైన దగ్గర నుంచి నేనే సుఖపడ్డానండి. ఒక్కరోజైనా కలిసి మాట్లాడామా, కలిసి భోంచేసామా, కలిసి పడుకున్నామా? కనీసం నా చేతి ఇచ్చిన పాలు కూడా వద్దంటారు. నేనంత విషమైపోయానండి. ఇదంతా నా కర్మ. చెల్లెమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే బావగారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇదిగో డొనేషన్ ఇవ్వడం కోసం నువ్వు రెడీ చేయమన్న చెక్కులు. మీ వల్ల నాకే సుఖం లేకపోయినా పర్వాలేదండి, కానీ మీరిచ్చే డొనేషన్ వల్ల ఊళ్ళోని పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు 2 పూటలా భోంచేస్తారు.
ఆ తృప్తి నాకు చాలండి. మీరేం చెప్పినా మారు మాట్లాడకుండా చేయడమే గత 25 ఏళ్లుగా నేను చేస్తున్న పని. మీరు డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టండి, కానీ వంశ ప్రతిష్టను మాత్రం మంటగలపకండి. ఏమిటి అలా చూస్తున్నారు? హారతి అద్దుకున్నాను కదా, కానుక వేశాను. మీలాంటి మంచి వాళ్ళ ఆఫీసర్లు అయితే నాలాంటి మంచి వాళ్ళకు ఉపయోగం. పెద్ద ఆయన కూడా ఆనందపడ్డారు. మండల ఆఫీసరు ఇంత చిన్న ఇరుకు అద్దె కొంపలో ఉండడం ఏమిటా అని చాలా బాధపడ్డారు. ఇదివరకు ఆఫీసర్లంతా మా బంగాళాలోనే ఉండేవారు. తిండి గింటి అంతే పెద్దనే చూసేవారు. ఇది మీ లెవెల్కు తగిన ఇల్లు కాదు. నా లెవెల్ ఏమిటో నేను చేసే పనులు చూపిస్తాను. నాకు తెలుసు. మీ ముక్కు సూటిగా ఉంది అంటే ఖచ్చితమైన మనిషి. మీవి చిరుతుపులు కళ్ళు అంటే ధైర్యమైన మనిషి. నా మొహం చూసి చాలా కరెక్ట్ గా చెప్పారే. చూడాల్సినవి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముందు సామాన్ సర్దండి. మా బంగాళా మీకోసం రెడీ చేశాను. కాదంటే పెద్ద ఆయన బాధపడతారు. ఎవరో బాధపడతారని నా అభిప్రాయం నేను మార్చుకోలేను. గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఆ జీతానికి తగినట్టుగానే నేను ఉండాలి. పరాయి సొమ్ముతిని బ్రతికే వాళ్ళని కుక్కలంటారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మాటని మీ పెద్దానికి వెళ్ళి చెప్పండి. వెళ్ళండి. వస్తాను. ఆగండి. కానుకలు తీసుకుని మీ పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయినా లంచం తీసుకునే అలవాటు మా దేవుడికి లేదు. అందరు ఆఫీసర్లు మీలాగే ఉంటే మన దేశం అమెరికాకి అప్పిచ్చేది. మీరు నాకు నచ్చారు. జోక్ చెప్పావరా? నమస్కారం చంద్రబాబు గారు. మా దగ్గర తీసుకున్న బాకీ ఇవ్వటానికి దిక్కు లేదు. నీ కొడుకు పెళ్లి చేసి తీసుకొస్తావా? పంట చేతికి రాగానే మీ బాకీ తీర్చేస్తాను బాబు. అదంతా నాకు అనవసరం. నా బాకీ ఇక్కడే ఇప్పుడే తీర్చాలి. బాబు, ఉన్న ఫలంగా బాకీ తీర్చమంటే అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది బాబు? బంగారం లాంటి పెళ్ళామెళ్ళో బంగారం ఎందుకు? అవన్నీ తీసిచ్చేసి నీ బాకీ తీర్చేయి. బాబు గారు, సెంటిమెంటా? మనకు అలాంటివేమీ లేవు. పోనీ నేనే తీసుకుంటాను. అని ఆడపిల్ల మెళ్ళ తాళి తీయకూడదు. ఎవడరా నువ్వు? మంచోండి. అయితే నోరు మూసుకొని వెళ్ళు. ఇవ్వవే. తప్పనయ్యా, ఆడకూతుర్ని గౌరవించాలి. మీ పెద్దోళ్ళు చెప్పలేదా నీకు? మా పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేందుకు నువ్వెవర్రా? నువ్వు నా కొడుకు భూపతిని ఎందుకు కొట్టావు? అతను తప్పు చేశాడండి, అందుకే కొట్టాను. తప్పు చేసిన వాణ్ణి దండించడానికే పెద్ద ఆయన పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ ఉండగా వాణ్ణి కొట్టడానికి నువ్వెవడోరా? అయినా నువ్వు కొట్టేంత తప్పు నా కొడుకు ఏం చేశాడ్రా? భూషయ్య బాబా గారి పాప కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఊరు వస్తుందండి. వాళ్ళ ఆయన చేసిన అప్పు తీర్చలేదని మీ అబ్బాయి గారు పాప మెళ్ళలో తాళి తెంచిపోయాడండి, అందుకే కొట్టానండి. ఓరి దుర్మార్గుడా, అనాథలకు తాళిదానం చేసి పెళ్లిళ్ళు చేయించే వంశవరా మాది. అటువంటిది నా కొడుకు ఆ పిల్ల మెళ్ళలో తాళి తెంచబోయాడంటావా? ఎంత అబద్ధం చెప్పావురా? నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి. కావాలంటే ఆ పాపను అడగండి. ఏమా, వాడు చెప్పేది నిజమా? అదేంటి చెప్పేది? జరిగింది నాకు తెలుసు, నేను చెప్తాను. ఈ పిల్ల మన ఊరికి కొత్త కోడలుగా వస్తుంది. ఈ కుర్రాడు పొలం పని చేయకుండా ఆ పిల్ల పైన పడ్డాడు. నేను ఆధార్లోనే వస్తూ, ఏంట్రా ఇది, మన ఊర్లో ఇంత అన్యాయం జరుగుతుంది అని వాడిని అడిగాను. ఒరే బాబు, నువ్వు చేసే తప్పురా అన్నాను, కానీ వాడు వినిపించుకోలేదు. అన్యాయం వాడు చెప్పావు. నీ గాలి మాటలు, అన్యాయం మాటలు. అన్నం తినే మనుషులు అబద్ధాలు చెప్పకూడదు. కళ్ళు దేవుడు ఎత్తుకెళ్తాడు. పాప నువ్వనే చెప్పు, జరిగిందంటే చెప్పు. వీడు చెప్పేది అబద్ధం, చిన్నబాబు గారు చెప్పేదే నిజం. అవునండి, మా ఆయన చెప్పిందే నిజం. అసలు నీ పేరేంటి? మంచోడండి. నువ్వు మంచివాడువని ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు చెప్పినా పెద్ద ఆయన నిన్ను వదిలేయమన్నారు. ఏమే, వీడు మంచోడేనా?
ఒక్కరు చెప్పలేదు నువ్వు మంచివాడివని. మా ఊరికి మా ఊరి పేరు చెడగొడతావా? దీని శిక్ష ఏంటి తెలుసా? తెల్లారేదాకా కొరడాలతో కొట్టండి, బతికుంటే విడిచిపెట్టండి, ఊరు విడిచిపోతాడు. చస్తే అనాథ శవంలాగా పూజ చేయండి. ఆపండి. అతను మంచివాడు, నేను చెప్తున్నాను. అతను వదిలేయండి. ఆఫీసర్ అమ్మగారికి ఈ ఆకాశరామన్న ఎలా పరిచయమో తెలుసుకోవచ్చా? అదంతా మీకు అనవసరం. ఇతను మంచివాడని ఏ ఒక్కరు చెప్పినా పెద్ద ఆయన వదిలేయమన్నారని మీరే చెప్పారుగా. ఆ పెద్ద ఆయన చెప్పిన మాటని ఈ ఊరి పెద్దగా మీరు గౌరవించటం మీకు మర్యాద. వదిలేయండి రా. మీరే రాకపోతే నన్ను చంపేసేవారండి. మంచితనానికి చావులేదు. ఇంకేం మాట్లాడుకో. నా కొడుకును కొట్టిన అనాథ గాడిదని, వాడికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆఫీసర్ అమ్మను ఈ ఊర్లో లేకుండా చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? తిను. చేపట్టండి, పట్టండి. అన్నదాత సుఖీభవ. తినండి. ఎవరు నాకు అన్నం పెడతారో వాళ్ళు క్షేమంగా ఉండాలని మొదటి ముద్ద వాళ్ళకే పెడతాను. బాగుంది. అవునండి, మిమ్మల్ని ఏమని పిలవాలండి? నన్ను చూస్తే నీకేమని పిలవాలనిపిస్తుంది? నిజం చెప్పమంటారా? మిమ్మల్ని అమ్మోరు అని పిలుద్దాం అనుకున్నాను, కానీ అమ్మోరు కనిపించదు, మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆఫీసర్ అమ్మ అని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీకు గేర్ ఉండదు, శాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? బుల్లెమ్మ. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ వాడు సావిత్రిని బుల్లెమ్మ అని పిలిచేవాడు. మీరు కూడా సావిత్రి లాగా ఉంటారు కదా, అందుకనే మిమ్మల్ని బుల్లెమ్మ గారు అని పిలుస్తాను. పిలవకూడదా? నీకెలా పిలవాలనిపిస్తుందో అలా పిలువు. నా పాట దెబ్బకి లేచిపోయారు బుల్లమ్మ గారు. ఏమనుకోకండి, భోజనం చేసిన తర్వాత మనకు పెద్ద షెడ్ అలవాటు ఉంది. అరిగేదాకా పనిచేయడం, లేకపోతే గొంతెత్తి పాట పాడడం. నీ పాట చాలా బాగుంది. అయ్యో, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, బేగలు పడుకోండి. వెళ్ళండి. నాకు నిద్ర వచ్చేస్తాను. వెళ్ళండి. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఓం నమః శివాయ. మా బుల్లమ్మ గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయ్యా, ఈ అమ్మాయి మన ఊరికి కొత్తగా వచ్చిన రెవెన్యూ ఆఫీసరు. నమస్కారం. మన చిన్నబాబు గారితో గొడవ పడింది ఈ కుర్రాడే బాబు. ఈయనెవరండి? మీరు ధనం వెంటనే ఎట్టకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పినా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మొగైనా? ఆయన మూగవారు కాదు బాబు. ఒకప్పుడు ఆయన మాట ఈ ఊరి ప్రజలకు వేదవాక్కు. ఆయన పాదం మోపిన చోటు పవిత్ర దేవాలయం. ఆ రోజుల్లో పొడుగ్గా కండువా ధరించి మొదటి పూజ చేయించటానికి ఆయన వస్తూ ఉంటే అప్పుడు చూడాలి ఆయన రాచ టీవీ. పెళ్ళయిన తర్వాత ఏం జరిగిందో ఏమో ఇలా మౌనంగా తయారయ్యారు. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. బుల్లమ్మ గారు, పూజారి గారు అంటే ఒక చెప్పించారు. ఏమండి? అదంతే, నువ్వు పద. అది కాదు, ఒక చెప్పు. నేను చెప్తున్నాను కదా, నువ్వు పద. తొందరగా ఇల్లు ఖాళీ చేయండి రా. ఏమిటిదంతా? సుబ్బారావు గారు, ఈ సామాన్లన్నీ ఎందుకు ఇలా బయటపడిస్తున్నారు? అమ్మా, ఇక నుంచి మీరు మా ఇంట్లో ఉంటానికి వీలు పడదు. వేరే ఇల్లు ఏదైనా చూసుకోండి అమ్మా. ఏంటో ఇది? ఇలా చెప్ప పెట్టుకున్న సామాన్లు బయట పడేస్తే మేము గాజులు అడుకున్నాం అనుకున్నావా? ఇదే న్యాయంగా లేదు. రాముడు, నువ్వు ఉండు. ఏమండి, మేము ఇంట్లో ఎందుకు ఉండకూడదు? మమ్మల్ని ఖాళీ చేయించమని
మీకెవరన్నా చెప్పారా? ఆ విషయం మాత్రం అడగొద్దమ్మా. నాకు భార్య, పెళ్లికెదిగిన 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు మాన ప్రాణాలతో బ్రతుకుండాలంటే దయచేసి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండమ్మా. త్వరగా సామాన్ పడండి రా, త్వరగా. మంచోళ్ళు మహారాజులైన కష్టాలు తప్పు అని చాలా కథల్లో విన్నాను. నా కోసం మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి బుల్లమ్మ గారు. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు రాముడు? మనుషులను చూసి భయపడి పారిపోయేవాళ్ళు ఈ లోకంలో బ్రతకలేరు. ధైర్యం ఉంటే కొండా కొనలే మన ఇల్లు అవుతాయి. మనసుంటే ముళ్ళ పొదలే మల్లెపూలవుతాయి. ఇదిగో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముహూర్తం దాటిపోతుంది. కానీ కానీ రావుడు, నేను ఇంకా ఎంతసేపు బయటకు వచ్చినది? లోపలికి రావచ్చా? ఉండండి బుల్లమ్మ గారు. గోవు పంచుకొని పోయాలి. పంచుకొని ఇల్లంతా చల్లితే చాలా మంచిదంట. గోమా పోయమ్మా 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 పోయివే. పోసేసింది 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 బుల్లమ్మ గారు, పోసేసింది. రామా రా. ఓ ఓ అది చాలా మంచిదనివే. ఏంటిది? కొత్త ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకునేది చాలా గొడవలు ఉంటాయి, మీకు తెలదు మరి. సరే గాని ఇవేంటి? పిచ్చి గుడుబుల్లమ్మ గారు, అవి కూడా తెలియదేంటి? చెట్టు పైన ఖాళీగా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఎట్టా. మనం లేవాలంటే పిట్ల అరవాలా. పదండి, ఆరతెత్తాను రండి. ఆగండి. ఇప్పుడు మీరు కుడికాయలు ముందే లోపల రావాలన్నమాట. అదేనండి మన శాస్త్రం. దేవుని దర్శనం లోపల రండి. చెట్టు లెక్కగలనే ఏం చేస్తున్నారు అక్కడ? పెంకులు చూస్తున్నారు అన్నయ్య. వర్షం అయితే బుల్లెమ్మగా తడిచిపోతారు కదా, అందుకని. ఆ పని తర్వాత. ముందు నాయర్ కొట్టుకెళ్ళి వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ పట్రా. మరి డబ్బులు? 2 లక్షల రూపాయల బండికి డ్రైవర్ రా. మన పేరు చెప్పు, మన మర్యాద ఏంటో తెలుస్తుంది. అట్టయితే మనకి మర్యాదే. ఇప్పుడే అట్టుకొస్తానా. ఇదిగో నాయర్ మామ, మా జీప్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా టీ తేమన్నాడు. దుడ్డు ఇచ్చాడా? మన పేరు చెప్పు, ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయర్ మామ. అలాగా? ఒరే రాముడు, ఆగు. ఆ టీ ఆడికి కాదు, నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకున్నాను తెలుసుగా మావ నీకు. పని చెప్తానులేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది. కూర్చొని తాగు. నిజంగా పని చెప్తావా? అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు సల్లారిపోద్దురా. ఇటు కొట్టాడండి, చంపేస్తాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో అమ్మ, చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. ఏమైందో తెలీదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రాముడు, ఎందుకు అతను కొట్టావు? ఏమి లేదు బుల్లమ్మ గారు, వీడు నాయర్ గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తురమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో పని చేయాలి కదా, స్ట్రాంగ్ గా ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేశాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబెడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. హితుడా, ఏమంటివి ఏమంటివి? జాతిన పొందున చూతసుతనకింత నిలవర్హత లేనందువా? ఎంత మాట, ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మబెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి ఉండలంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పింతురేమయ్యా? కాగా నేడు కులము కులమని వ్యర్థులకు రావుడు,
ఏంటిది? చూసారా బుల్లమ్మ గారు, పొగ లేకుండా పొయ్యి ఎలా వెలిగించాను? ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదు అన్నారు కదా, అందుకే బాగా ఆలోచించి ఈ పుస్తకంలోంచి పేపర్ పర్రం చెప్పి పొయ్యిలో వేసాను, బగ్గున పడిపోయింది. నాకు కూడా బుద్ధి. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎంతో అందమైన కవిత్వాన్ని నేను అపురూపంగా దాచుకుంటే అది చించి పొయ్యిలో వేస్తావా? నేను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. బుల్లమ్మ గారు బయటికి వెళ్ళు. రావుడు, 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 ఇక్కడెందుకు కూర్చున్నావు? పిలిచిన పలకవే. నేను చెప్పేది వినపడటం లేదా? నా కోపం వచ్చింది. అయితే నువ్వు పైకి రావా? నిన్నెలా పైకి రప్పించాలో నాకు తెలుసు. రాముడు. ఏంటి బుల్లమ్మ గారు? ఎంత పని చేసావు రాముడు? నేనేం చేశాను బుల్లమ్మ గారు? నా బట్టలు ఆరేస్తే తాడు సరిపోదని ముందుగా మీ చీర ఇచ్చానుగా. నువ్వు ఉతికేటప్పుడు ఈ చీర చిరిగిపోయింది రాముడు. నువ్వు చూడలేదా? చూడలేదు బుల్లమ్మ గారు. ఈ చీర మా అమ్మకి వాళ్ళ యజమానురాలు ఇచ్చింది. నేను జాగ్రత్తగా దాచి నేను పెద్దయ్యాక మా అమ్మ నాకు ఇచ్చింది. నేను పవిత్రంగా దాచుకున్నాను. ఇప్పుడు అది చిరిగిపోయింది. గోవింద్ బాబాయ్, ఏంటి అందరూ చిత్రంగా చూస్తున్నారు? నీళ్లు తెచ్చుకోండి, ఇక్కడ నిలబడ్డారేంటి? 10 గంటల దాకా ఎవరు నీళ్లు తెచ్చుకోకూడదంటరా. తాముడు, ఆ వరహాల రైడ్ గారు అమ్మాయి తానం చేస్తుందంట. ఆవిడ తానం అయ్యే వరకు నీళ్ళు ఎవరు తెచ్చుకోకూడదంట. వాళ్ళు మనుషులు కాపలా పెట్టారు. కాపలా పెట్టారా? అదేంటి అత్త, నువ్వు ఎన్నిసార్లు స్నానం చేస్తాను, నేను చూస్తా, నీళ్ళు ఎత్తుకెళ్ళదు. కావాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని తీసుకొద్దాం. రండి రండి రండి, అందరూ రండి. సూపర్! James Bond style. Jackie Chan style. Oh! Sylvester Stallone. సాగర్ కన్నా చెరువులోకి వచ్చేసిందేంటి? You are a real hero. ఇంత మంచి షాట్ కొట్టిన హీరోని మా సిటీలోనే చూడలేదు. కళ్ళు మూసుకున్నావేంటి? నాకు సిగ్గేస్తుందండి. I like you. I like your innocence. అంటే ఏంటండి? అంటే మళ్ళీ ఇదేంటండి? ఇది ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళిచ్చే బహుమతి. ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చే బహుమతి. బుల్లమ్మాయి గారంటే నాకు ఇష్టం కదా, మరి నేను ఎప్పుడు ఇవ్వలేదేంటి? అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. చిరుకులు పడేలా ఉన్నాయి. కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? రా భోంచేద్దు గాని. బుల్లమ్మ గారు ఒకసారి రండి. మీరు అటు కూర్చోండి. కూర్చోండి బుల్లమ్మ గారు. ఏంటి బుల్లమ్మ గారు? బుల్లమ్మ గారు, మీరు నవ్వుతే చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అయ్యే పాపం. సార్ సార్, ఎందుకు సార్ ఏడుస్తున్నారు? నేను తప్పు చేశాను రా, పెద్ద తప్పు చేశాను. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మీ నాన్నగారు చేసిన వైద్యాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. అయినా మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావలేదు, అంతా బాగానే ఉన్నారు కదా, ఇంకెందుకంటే బాధపడతారు? నా బాధ అందుకు కాదురా, నేను పని పాట లేకుండా అవ్వారాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను.
ప్రేమించాను. అమ్మా మా నాన్నకి చెప్పకుండా ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కూడా చేసుకున్నారా? అయితే మీ తావు మీరు కావండి. అవునరా, అది ఒక అందమైన ప్రేమ కథ. అయితే నేను వస్తాను. ఆగో ఏంట్రా, హీరోయిన్ చెప్తే వింటారా? హీరో చెప్తే వింటారా? ఒక కమెడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే వినరా? అయితే చెప్పండి. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తున్నాను. ఆ రోజు సావిత్రే, సావిత్రే, వెళ్ళిపోతున్నావు సావిత్రే. నువ్వు వెళ్ళిపోతే మా అందరూ అవసరాలు ఎవరు తీరుతారో, అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో. దోసకాయ చూసినప్పుడు నీ ముఖం గుర్తుకొస్తుంది, టమాటాలు చూసినప్పుడు నీ బుక్కులు గుర్తుకొస్తాయి. హే మధ్యలో నువ్వేటయా? పొట్టకాయ చూసినప్పుడు నీ నడుము గుర్తుకొస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మా అందరు గతేడు సావిత్రే. నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా. ఆడితో ఆనందంగా బతుకు. నీ ఆనందమే నా ఆనందం. బాధపడక. చేసుకోక ఈ బూడిద గుమ్మడికాయ మొహం చేసుకున్నావు సావిత్రే. చూసారా నా మీద ఎంత అభిమానం. దేవుడు ఎక్కడికి? ఇంకా 4 వీధులు ఉన్నాయండి. 4 వీధులు ఉన్నాయా? ఒక్క వీధికే నీ బండారం బయటపడిపోయింది. ఏమైందండి? ఏమవటమంటే శుభమాని తాళి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి, టమాటా చూస్తుంటే నీ బుగ్గ జ్ఞాపకం వస్తుంది, దోసకాయ చూస్తుంటే నీ మొహం జ్ఞాపకం వస్తుంది, పొట్లకాయ చూస్తుంటే నీ నడుం జ్ఞాపకం వస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వర్ణిస్తుంటే ఆహా అంటూ సుందరకాండలో ఏమంటావా? అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. వాళ్ళకి నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి అంత అదిగా మాట్లాడతారు. వద్దు, ఇక నీకు నాకు సంబంధం లేదు. డైవర్స్ టాటా. ఆగవయ్యా ఆగు. నన్నే అనుమానిస్తున్నావు కదూ. ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నా కాళ్ళట్టుకుని బతిమాలేదాకా నీ గుమ్మం తొక్కను. అలా వెళ్ళిపోయిందిరా. శీలవతైన నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే ఆవిడ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. నాకన్నా చదువుతుంటాడు రా. ఇది మీ ఫ్లాష్ బ్యాక్, అందుకే మీ కండవతో తుడుచుకుంటున్నాను. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే. ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనివ్వను. చూడండి, నీళ్ల కోసం మీరు పడుతున్న బాధలు గమనించి కాలువ తవ్వడం కోసం ప్రభుత్వం లక్షలు శాంక్షన్ చేసింది. అయినా ఆ విషయం మీకెవరికి తెలీదు. కారణం, కొంతమంది పెద్ద మనుషులు కాలువ తవ్వకుండా ఆ డబ్బును దిగమింగారు. అయ్యి బాబోయ్, డబ్బు మింగితే ఎలా అరుగుతండి? ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి పెటిషన్ లో రాశాను. మీరందరూ దాని మీద సంతకం చేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే రావుడు, వీళ్ళందరి దగ్గర సంతకాలు రండి రండి, అందరూ ఒక్కొక్కరు రండి. లైన్ లో రండి మీరందరూ. నీకు సంతకం వచ్చుగా, పెట్టు. ఎరా సుబ్బారావు, అంత మగాళ్ళైరన్నమాట. ఏ చేత్తో వేలి ముద్రలు వేస్తున్నారో ఆ చేత్తోనే పని చేయాలి కదా. వేలి ముద్రలు వేయకపోయినా పర్వాలేదు, పని చేయడానికి చేతులు కావాలి కదా. ఆ చేతులు పోకుండా చూసుకోండి. అర్థమైందిగా? వెళ్ళండి 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 వెళ్ళండి. చూడండి, అయ్యి బాబోయ్, ఎంత పెద్దిళ్ళ బుల్లమ్మ గారు. రండి రండి, చూస్తుంటే మర్చిపోతుంది. ఆహాహాహాహా, స్వాగతం స్వాగతం సుస్వాగతం. ఆఫీసర్ అమ్మ బంట్రోతో కలిసి ఒకేసారి వచ్చారు. ఏమిటి విశేషం? పెద్ద ఆయన్ని కలవాలి. పెద్ద ఆయన్ని కలవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఎవరి దగ్గర? నా దగ్గర. పెద్ద ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. ఈరోజు ఎవరితోనూ మాట్లాడు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను మాట్లాడతాను. ఊళ్ళో పెద్ద ఆయన పేరు చెప్పి పంచాయతీ మెంబర్లు అడ్డమైన పనులు చేస్తున్నారు. తవ్వని కాలువని తవ్వానని చెప్పి 99 లక్షలు ప్రభుత్వ సొమ్ము కాజేశారు. కట్టమంటే పెద్ద ఆయన పేరు చెప్తున్నారు. నిజంగా పెద్ద ఆయన ఈ పని చేస్తుంటే డబ్బు రికవరీ చేయించమనండి, లేకపోతే సంబంధం లేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమనండి. నీకు నీళ్లు పోయిను, లేకపోతే ఏంటి?
ఇలా అమావాస్యకి పున్నానికి పువ్వు పూస్తే నాకు కుదరదు. రోజు పూయాలి, అది నేను బుల్లమ్మ గారి తల్లో చూడాలి. రోజు నీకు నీళ్ళు ఎత్తున్నాను, పేడ ఎత్తున్నాను, అయినా నీకు బుద్ధి లేదు, నాకేమో సిగ్గు లేదు. బాధపడుతున్నావా? సరేలే, ఈ రోజు పోసేస్తాను. పుల్లమో నల్లమో ఎంకమో ఏంటి ఏంటి ముసలి గోపికలందరూ కట్ట కట్టుకుని వచ్చేసారు. మంచి పని ఉంది సేద్దుగానరా. మంచి పని అయితే మీరే చేయొచ్చుగా. ఈ పని నువ్వే చెయ్యాలి. ఓ సంతేనా? అయితే నేనే చేస్తాను. పుల్లం గారు, నేను ముసలి గోపికలు తెలుసున్నాను, పనుందట, అది నేనే చేయాలట. ఎన్నాళ్ళవుతో తెలీదు. మీరు జాగ్రత్త, తలుపేసుకోండి. నా గురించి మీరేం కంగారు పడద్దు. ముసలోళ్ళ నడవలేకపోతున్నావేంద్రా? పనుందని చెప్పి పాదాలు అరిగేదాకా నడిపించేశారు. కొంపదీసి 7 గంటలు ఎక్కిచ్చేస్తారేటి? 7 కొండలు కాదురా, ఆ చెట్టు పై చూడు. ఏటుంది అక్కడ? నమస్కారం అమ్మా, తీసుకో. చాలా సంతోషం అమ్మా, నా తల్లి. చక్కగా ఉండమ్మా, తీసుకోండి. మా బంగారమే. రండి వెళ్దాం. అయ్యో, ఇంతకీ ఎందుకు పిలిపించారు? రావుడు, నీకొక ముఖ్యమైన పని చెప్తాను, చేస్తావా? అదరగొట్టేస్తాను. ఇంతకీ భోజనం పెడతారా? ఫుల్ మీల్స్ ఆర్ హాఫ్ మీల్స్? అంటే పూర్తి భోజనమా సగం భోజనమా? మనం ఎప్పుడు ఫుల్ మీల్స్ అండి. అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కూడా పనేనా? ఇంతవరకు మనకి ఎవరో చెప్పని పని నేను చేయని పని. చేస్తే పోలా? అయితే కాసుకోండి. నన్ను రమ్మన్నారా? కబురంపారా? నా నోటితో మీకు చెప్పలేనమ్మా. పర్వాలేదు, చెప్పు. మీలాంటి బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేశారండి అని అడిగితే చంప మీద చెల్లుమని కొట్టి నాకు అసలు పెళ్ళే కాలేదన్నాడమ్మా. అంతేకాదమ్మా, వైద్యం కోసం ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే చాలు, నాడి చూసే నెపంతో చేయి పట్టుకుని ప్రేమించుకుందాం రా అంటాడమ్మా. నడుం పట్టుకుని నిన్నే పెళ్లాడుతా అంటాడమ్మా. సీక్రెట్ టెస్ట్ ఏవో చేయాలని గదిలోకి తీసుకెళ్లి ఏవేవో టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత వారానికో టెస్ట్, నెలకో టెస్ట్, టెస్ట్ల మీద టెస్ట్, చేయకూడని టెస్ట్లన్నీ చేస్తూనే ఉంటాడమ్మా. బాబు ఇది తప్పు బాబు అంటే మళ్ళీ కొడతాడమ్మా, మళ్ళీ కొడతాడు. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావయ్యా? వాళ్ళ నాన్నగారి ముఖం చూసి. పోనీ ఇప్పుడు మానేయచ్చుగా. ఈ జానడు పట్టు కోసం తప్పడం లేదా? అవును పాపం. కనీసం మీరైనా పక్కనుంటే ఆ నీచుడు ఏమైనా మారతాడేమోనన్న ఆశతో మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఆ నీచుడి దగ్గరికి నేను రావడమా? అది జన్మలో జరగని పని. ఇది చాలు. ఏంటేంటి? మరోసారి ఆలోచించమ్మా అన్నానమ్మా. నువ్వు తిరిగి చూడకుండా ఇల్లు. వాడుగా నాకు కనబడితే కూరగాయలు తిరిగినట్టు తిరిగేస్తాను. ఫస్ట్ డోస్ సక్సెస్. ఏ శాస్త్రి, మీ ఆఫీసర్ ముందా ఉన్నారండి? నేను ఆవిడతో మాట్లాడాలి, మీరందరూ బయటికి వెళ్ళండి. అడిగి లోపలికి రావడం మర్యాదస్తుల లక్షణం. అడిగి లోపలికి రావటం నాకు మర్యాద కాదు. ఆఫీసర్లే మా దగ్గరకు వచ్చి మాకు కావలసిన పనులు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అంటే నేను కూడా మీ వాకిట్లో కుక్కలా పడి ఉండాలంటారు. అంతే కదా మీరు చెప్పేది? రాయుడు గారు నడిచే దారిలో గడ్డి పువ్వులా ఉన్నావనుకో నలిగి నాశనం అయిపోతావు. వారి తోటలో గులాబ్ పువ్వులా ఉన్నావనుకో దర్జాగా వారి కోటికి అలంకారంగా ఉండిపోతావు. అబ్బో, ఆఫీసర్ అమ్మ గారికి చాలా కోపం వచ్చిందే. నోరు మూసుకొని నీ పని చూసుకో. పెద్ద ఆయన కోపం వచ్చిందంటే నీ ప్రాణాలుండవు. కాలువ తవ్వించినట్టు, బోరింగ్లు వేసినట్టు రాసుకో. చెప్పింది చేస్తే చేతులకి బంగారు గాజులు, చెవులకి రవ్వల దిద్దులు. నేను చెయ్యి వేసిన ఏ ఆడది శీలంతో బయటపడలేదు. చెయ్యి తీస్తే ప్రాణాలతో మిగలలేదు. ఏంటి పుల్లమ్మ గారు అంత గట్టిగా పిలిచారు? చెప్పండి. నీళ్ళు పట్ట. చిటికలు అట్టుకోతాను.
బుల్లెమ్మ గారు మెల్లగా తాగండి, పొలం వరద్ది. మెల్లగా మెల్లగా. థ్యాంక్స్. ఇవి కాలువ ఉంది అని రికార్డ్స్ లో రాయబడిన చోట తీసిన ఫోటోస్. కానీ ఇక్కడ కాలువ లేదు, ఖాళీ స్థలం ఉంది. ఇవి కాలువ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వాళ్ళ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్స్. ఇవి వాళ్ళకి ఇష్యూ చేసిన చెక్ కౌంటర్ ఫైల్స్. ఇవి వాటికి సంబంధించిన రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. వారు ప్రభుత్వ సొమ్ముని పంది కుక్కల్లా మింగారని చెప్పడానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి సార్? ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయడానికి మీరు నాకు అనుమతి ఇప్పించండి. ఓకే, గో అహెడ్. ఏంటి అసయ్య గారు ఇలా వచ్చారు? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాను. అరెస్టా? మమ్మల్ని? అడ్రస్ మారొచ్చుంటారు. కాదు, కరెక్ట్ అడ్రస్ కే కరెక్ట్ మనుషుల దగ్గరికే వచ్చాం. ఆఫీసర్ అమ్మా, 4 సాగుతుంది, తగ్గించు. మీకు ఆ పని చేయించడానికి పోలీసులు తీసుకొచ్చాను. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? కాలువ తవ్వడానికని కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని తవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి 99 లక్షలు మింగినందుకు. ఇది అబద్ధం, అన్యాయం, అక్రమం. మాకేం తెలియదు. ప్రభుత్వ సొమ్ము మింగిన ప్రతి పశువు అరిచే మొదటి మాట ఇది. ఆఫీసర్ అమ్మా, ఊరు నుంచి వచ్చాక వరహాల రాయుడు గారికి ఈ సంగతి తెలిస్తే నీ గతి అవుతుందో ఆలోచించుకో. ముందు కటకటాల వెనక మీ గతి అవుతుందో ఆలోచించుకోండి. మీ అరుపులకి బెదిరింపులకి లొంగడానికి నేనేం చేతగాని దాన్ని చావ చచ్చిన దాన్ని కాదురా. తారక అంటే ఫియర్లెస్, మైండెడ్. అరెస్ట్ చేయండి. ఎరా ధాన్యం మిలుదలేవా? లేదండి. ఎందుకనరా? ఇవాళ పొలం పని కాలేదండి. అల్లే అయితే రేపు దోలే, మర్చిపోమాక. అట్లాగేనండి. ఏంట్రా మంచోడా, డబ్బులు లెక్కడుతున్నావా? దసరా బుల్లోళ్ళ తయారయ్యావు, ఏంట్రా విశేషం? పట్నం వెళ్తున్నానండి. ఎందుకురా? బుల్లమ్మ గారి చీర తెచ్చే సంగతి వీళ్ళకెందుకు చెప్పాలి? ఏంట్రా ఆలోచన? ఏమండి, మీరు పొద్దున్నే సెంబెట్టుకెళ్ళారా? సద్యానం తిన్నారా అని నేను ఎప్పుడైనా అడిగానా? మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఆఫీసర్ మింటి కూడా తిన్నాక ఇరిగి ఒళ్ళుకో వెక్కింది. అవునండి. తారకమ్మ గారు ఆ పాడుబడ్డ మండపంలో రాముడిని ఎవరో కొడుతున్నారు. రావుడు, రావుడు, రావుడు. నీ రాముడు రాడు, మేమొచ్చాం. వరహాల రాయుడు గారు బెయిల్ మీద తెచ్చారు. ఈ రోజు ద్రౌపది గుడిలో ద్రౌపదికి వస్త్రాలు దానం చేసే రోజు. మేము కూడా నీ వస్త్రాలు దానం అడగటానికే వచ్చాం. మర్యాదగా నీ వస్త్రాలను నువ్వే దానం చేస్తే సరి, లేదంటే బలవంతంగా మేమే వస్త్రాపహరణం చేస్తాం. బుల్లమ్మ గారు,
పుల్లమ్మాయి గారు! నొప్పిగా ఉందా బుల్లమ్మాయి గారు? బాధపడకండి, నా చేత్తో పసరెత్తే ఏ గాయమైనా నయమైపోతుంది. నేను బాధపడేది నా శరీరానికి తగిలిన గాయం గురించి కాదు, మనసుకు తగిలిన గాయం గురించి. నా మనసుకు తగిలిన గాయం గురించి. మీ శరీరానికే కాదు బుల్లమ్మాయి గారు, మనసుకు తగిలిన గాయానికి కూడా నా దగ్గర ముందుంది. మీ బాధ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు బుద్ధి చెప్పటానికి. అందుకే రాయుడు గారి స్నానానికి నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. మొన్న తప్పించుకున్నా ఈ రోజు మాత్రం తప్పించుకోలేవు. రాముడు! ఏంటి బుల్లమ్మాయి గారు పిలిచారు? ఆ రోజు పదును పెట్టిన కత్తితో వీడి చెయ్యి నరికి ప్రస్తుతానికి ఒక్క చేయి మాత్రమే పనిచేయటం. ఇంకొక్కసారి బుల్లమ్మాయి గారి జోలికి వచ్చావో బ్రతికుంటగానే శవం అయిపోతాం. రావుడు, ఏంటి బుల్లమ్మాయి గారు? నేను వాడి చేయి విరిచేయమనగానే విరిచేశావే, ఎందుకు ఏమిటి అని నీకు అడగాలనిపించలేదా? మీరు చెప్పాక ఇంకా అడిగేది ఏంటండి? మీరు చెప్పినట్టు న్యాయం ఉంటది, ధర్మం ఉంటది. అంతెందుకు నా ప్రాణాలు ఏమంటారు ఇచ్చేస్తాను. గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఇంకో ఏంటి బుల్లమ్మ గారు కన్నీళ్ళు? మీరు నవ్వుతూనే అందంగా ఉంటారు, మీరు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది. ఇది కన్నీళ్లు కాదు రాముడు, ఆ దేవుడు నీకు ఎంత అందమైన మనసు ఇచ్చాడని ఆనందిస్తున్నాను అంతే. బుల్లమ్మ గారు ఏంటో గోంగూర పచ్చడి బాగుంది ఇంకొంచెం చేయమన్నాను, చేయకుండానే వెళ్ళిపోయారు. ఇలా మన వాళ్ళందరినీ వాడు కాళ్ళు చేతులు ఇరిచేస్తుంటే మనల్ని చూసి మూలన్న ముసలమ్మ కూడా లేవదండి. మీరు ఇలా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే మనం ఇంకా గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవలసిందేనండి. గుళ్ళో విగ్రహంలాగా
మాటా పలుకు లేకుండా అలా కూర్చుంటారేంటండి? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. చెప్పింది విని కుక్కల్లా పడి ఉండండి. నమస్కారం రావుడు గారు. నమస్కారం. దండాలు బాబు గారు. చల్లగా ఉండయ్యా. ఏంటి అందరూ దండం పెట్టేస్తున్నారు? ఆగు బాబు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి అందరి దిష్టి పోవాలి. చల్లగా ఉండి బాబు. అయిపోయి నేనేం తప్పు చేయలేదండి. ఏమండి జై జగదేక వీరా. గుల్లమ్మ గారు నాకేదో భయంగా ఉంది బాబోయ్. గుల్లమ్మ గారు ఈ అవతారం ఏంటి రావుడు? ఓరు నాయను, నాకు చాలా భయంగా ఉంది గుల్లమ్మ గారు. ఎందుకు? ఎందుకంటారేంటండి? అంత ఊళ్ళో వాళ్ళ గురించే. వాళ్ళేం చేశారు పాపం? పాపం అంటారేంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళానా, ఒక ఆయన వచ్చేసి చేతిలో టేసుకుని దండం పెట్టేశాడు. ఒక ముసలావిడ వచ్చేసి ఆరతి ఇచ్చేసింది. అనండి బుల్లమ్మ గారు. ఒక కుర్రాడు వచ్చేసి మెళ్ళలో దండేసేసి చప్పట్లు కొట్టేశాడు. చచ్చిపోతాను భయం వేసిందండి. వాళ్ళు దండ ఎందుకేశారో తెలుసా? నాకు తెలీదండి. నువ్వు గోపాలరాయుడు చేవి ఇచ్చినందుకు. ఇన్నాళ్ళు వాళ్ళల్లో దాచుకున్న ఆవేశం నీలో చూశారు. నీ మీద అభిమానం పెంచుకున్నారు. అన్యాయం ఎదిరించగల మనిషిగా నువ్వు వాళ్ళకి కనిపించావు. అందుకే వాళ్ళు నిన్ను గౌరవించారు. అంతేనంటారా? అంతేకాదు, నువ్వు చెయ్యాల్సింది సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేంటండి? నీ దగ్గర బలం ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఇవి రెండు ఏకం చేసి గ్రామాన్ని బాగు చేయాలి. గ్రామాలు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. నాకేం అర్థం లేదు. నీకెలా అర్థమవుతుంది? నీకు అర్థం అవ్వాలంటే ఇది ఉండాలి. నీకది లేదు. బుల్లమ్మ గారు, జుట్టు ఇంకా ఆరలేదండి. సాంబ్రాణి పోక సరిగ్గా అయిపోతే తెల్లారేసరికి జలుబు వచ్చేస్తుంది. ఏంటన్నమాట మెరుకులు తిరిగిపోతున్నావు? చేయబట్టుకుంటే అర్థమైపోయింది. వెళ్తావు జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమీ లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మాకో ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లి కాలేదు. అవునంట. నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయన, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి పళ్ళ జనం తరచు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరెందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్ని. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కాంపౌండర్ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోర్రా నాన్న. నా గురించి మీరెందుకండి దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దొన్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేంటున్నారు? ఇవాటికి హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెళ్ళండి. ఓకే, ఓసారి దువ్వేనివ్వండి. ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి నువ్వు చెప్పింది. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చా. ఏ ముసలే, ఏంటి తీరిగ్గా వచ్చి కూర్చున్నావు? అమ్మాయి గారు ఆఫీస్ పనులు ఇంటికాడ చూడరు, ఆ విషయం నీకు తెలదా? ఏంటయ్యా దబాయిస్తున్నావు? అడగటానికి నువ్వెవరు? నేనెవరన్నా? మంచోడిని. చెవుడు. బుల్లమ్మగారు, నేను కొంచెం సేపు ఇంట్లో లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరంటే ముసలిదే? ముసల్దా? అదే ఆ చెవిటిది. కాస్త చూసి నెమ్మదిగా మాట్లాడు. ఎవరండి ఆ చెవిటిది? ఆవిడ నన్ను కన్న తల్లి. అంటే బుల్లమ్మ అమ్మగారు
అక్కడ 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 మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానండి మీరు బుల్లమ్మ గారు అమ్మగారు ఉంటారని. ఆహా, ఆ ముఖంలో ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు ఎవరికంటే చెప్పండి. మీరు ఒక్కసారి కూర్చోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళ మీద పడిపోతుంది బాబు. అయ్యో ఏమిటిది? లే బాబు. పర్లేదండి, లే బాబు. పెద్దాలను చూస్తే నాకు గౌరవం ఎక్కువ. రావుడు ఇంకా చాలు, లే. సరిపోతుంటారా? ఎంత గౌరవం, ఎంత వినయం, ఎంత మర్యాద. ఎవరమ్మా ఈ అబ్బాయి? రావుడని చాలా మంచోడమ్మా, నాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. బుల్లమ్మాయి గారు అమ్మగారు, మీరు కూడా ఏదైనా పని చెప్పండి, చేసేస్తానా? చూడు బాబు, బస్టాండ్ లో ఓ పెద్ద ట్రంకు పెట్టి 2 బియ్యపు మూటలు, ఒక ఆవకాయ జాడి, అప్పడాల డబ్బా, 2 కంది మూటలు పెట్టాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా? 2 బియ్యం మూటలు, 2 కంది మూటలు, 4,000. ఏంటోనమ్మా, నేను ఎప్పుడొస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఇలాంటి మంచివాడు నీకు తోడుగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా. రావుడు 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 రావుడు. శోకలమ్మ గారు మీరా? యా యానా? ఏమండి, గెట్టోండి కాబట్టి తట్టుకున్నాను. అదే ఓటోడైతే మట్టి కట్టుకుపోయాడు తెలుసా? అవును, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు నా ప్రేమ సైనికులు. వీళ్ళు యానా? మీరు బలేటోళ్ళండి. మొన్నేమో ముసలి గోపికులు, ఈ రోజేమో గోసి సైనికులు. మీరు భలే పడతారండి. ఆ రోజు మా అన్నయ్య వచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా? ఈ రోజు నిన్ను వదల్లు. పనుందండి నాకు, తొందరగా వెళ్ళాలి. అదేం కుదరదు. ఆ రోజు మధ్యలో వదిలేసిన పని పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేస్తాను కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? మీ పుట్టినరోజు అప్పుడు. నా పుట్టినరోజా? వచ్చే నెలలోనే. ఆ రోజు నైట్ 12 గంటలకు మా ఇంటికి వచ్చి నేను అడిగింది ఇవ్వాలి. ఇచ్చేస్తానండి. నిజంగా? నిజంగా అండి బాబు, నన్ను వదిలేండి. అయితే ఒట్టు? ఒట్టు ఒట్టు గడిమే పిలిచాను. తప్పకుండా వస్తావు కదూ? యా యా. రావుడు, నీ సంచిలో ఈ తాళెవరిది? నాదేనండి. నీదా? అవునండి. నాకు తెలిసినప్పటి నుంచి మాల్తాడు బదులు ఈ తాడే కట్టుందండి. ఇప్పుడు పెద్దోడిని అయిపోయింది కదండి, సరిపోవట్లేదని తీసి సంచిలో పెట్టానండి. నాకు 2 ప్రాణాలండి. ఒకటి ఒంట్లో ఉంది, ఇంకోటి దాంట్లో ఉంది. అమ్మెవరో అయ్యెవరో తెలియను కదండి, ఇద్దరిని దాంట్లో చూసుకుంటున్నానండి. ఏమండి, అది బంగారం అండి. బుల్లమ్మ గారి పెళ్లికి బహుమతికి ఇవ్వాలి కదా, అందుకే దాచిపెట్టానండి. కాలువ తవ్వకుండా ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేసిన గోపాలరాయుడికి కాంట్రాక్టు రద్దు చేసి ఆ పనులు ఎంఆర్ఓ తారకకి అప్పగించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. దుర్వినియోగపరిచిన సొమ్మును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో కాంట్రాక్టర్ గోపాలరాయుడికి అతనికి హామీ ఇచ్చిన వరహాలరాయుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష అమలుపరచవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ కష్టం నుంచి నువ్వే కాపాడాలి. నువ్వు వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. బుల్లమ్మ గారు నాకు తెలియకుండా ఎలక్షన్లో ఎప్పుడు నుంచినారండి? ఆగండి, నాకెందుకు జిందాబాద్ చెప్తున్నారు? మీరు చేసిన గొప్ప పనికమ్మా. ఇందులో నేను చేసింది ఏముంది? నా స్థానంలో ఎవరున్నా ఈ పని చెయ్యాలి. అలా అనకండమ్మా, ఆ భగవంతుడు మా కష్టాలు తీర్చడానికే మిమ్మల్ని పంపాడు. ఈ ఊరు బాగుపడాలని పాట పడుతున్నావమ్మా. మంచినీళ్ళు సమస్య చేయడానికి కాలువ తవ్వెత్తున్నావు. ఆడవాళ్ళకి ఎంతకంటే ఇంకేం కావాలమ్మా? నువ్వు చేసిన మంచి పనికి దండేనిండమ్మా. దయచేసి దండలే ఇద్దండి. మనల్ని మనం పొగుడుకుని ఏదో చేసామని పొంగిపోవడం కాదు. కాలువ తవ్వడానికి మనందరం కష్టపడాలి, శ్రమదానం చేయాలి. ఒకరి కోసం ఒకరం, అందరి కోసం మనందరం కష్టపడదాం. మన మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదాం. నా మీద మీరందరూ పెట్టుకున్న అభిమానానికి మీకు రుణపడి ఉంటాను.
మీరంతా వెళ్ళరండి. ఇదిగో ఎవరికది? నీకే. వేసుకో. బుల్లం గారు జిందాబాద్, బుల్లం గారు జిందాబాద్, బుల్లం గారు. ఇప్పటి వరకు అది చేసిన అవమానానికి ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నావు. ఆ కాలువ పని పూర్తి చేసిందంటే మనందరం కట్టకట్టుకుని దాంట్లో దూకి చావటం మేలు. ఇక లాభం లేదు. ఈ ఊర్లో మనమైనా ఉండాలి, లేకపోతే అదైనా ఉండాలి. ఆడది పోనీలే పాపం అని ఊరుకుంటే మిడిసి పడుతుంది. అది ఇంకా మిడిసి పడ్డానికి వీల్లేదు. ఈ ఊరి గాలి పీల్చడానికి వీల్లేదు. ఈ నేల మీద నడవడానికి వీల్లేదు. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఏమిటిదంతా? ఉన్న పళంగా ఈ స్థలం ఖాళీ చేసేళ్ళమని పెద్ద ఆయన చెప్పారు. ఖాళీ చేయడానికి ఈ స్థలం పెద్ద అయింది కాదు, ప్రభుత్వం అంది. ఈ స్థలం పెద్ద ఆయన కొన్నారు. ఇవిగో కాగితాలు. మర్యాదగా ఇయ్యాల ఇప్పుడే ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకుంటే ప్రాణాలు దక్కవని చెప్పన్నారు పెద్ద ఆయన. జాగ్రత్త. అనరా పుల్లమ్మ గారు, ఏంటిదంతా? వాళ్ళంతా ఎందుకొచ్చారు? ఉన్న పళ్ళంగా ఇల్లు ఖాళీ చేయమని పెద్ద ఆయన మనుషులు పంపించాడు. పెద్ద ఆయన? ఎవరు పెద్ద ఆయన? ఎవరికి పెద్ద ఆయన? ఆ రోజు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించినప్పుడు వాటి ఇంటికి వెళ్ళి ఎందుకు ఖాళీ చేయాలని అడుగుంటే నేను రోజు మీ చేయబడి ఉండేది కాదు. చెయ్యేసినోడు చెయ్యి నరకుండా దానికి కారణమైన పెద్ద ఆయన కాలో చెయ్యో తీస్తుంటే గుళ్ళో మీ మీద మానభంగ ప్రయత్నం జరుగుండేది కాదు. కోర్టు ద్వారా కాకుండా తిన్న డబ్బు కక్కరాన్ని ఎబ్బా అని పేక మీద కట్టేట్టుంటే ఈ రోజు మీరు తింటున్న అన్నం నేలపల్ల ఉండేది కాదు. వాడిని ప్రాణాలతో బతకనే ఉన్నాను. ఆగు బాబు, ఆగు. నీ కన్న తండ్రిని చంపడానికి వెళ్తున్నావా? అవును బాబు, ఆ రోజు నువ్వు తాళి గురించి చెప్పినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద ఆయన కొడుకువని. ఆ నీచుడు నా తండ్రా? లేదు బాబు, నువ్వు అనుకున్నట్టు పెద్ద ఆయన దుర్మార్గుడు కాదు, ఉత్తముడు. మీ అమ్మ పేరు లక్ష్మీదేవి, కృష్ణపట్నం జమీందారికి ఏకైక పుత్రిక. నేను వారింట్లో పని మనిషిని. ఆ రోజు కార్తీక పౌర్ణమి. మీ తండ్రి గారైన గజపతి రాజు గారు మొదటిసారిగా మీ అమ్మగారిని దేవుడి సన్నిధిలో చూశారు. వాళ్ళిద్దరూ మొదటి చూపులోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనసులే కాదు, వాళ్ల తనువులు కూడా ఏకమయ్యాయి. ఫలితంగా మీ అమ్మగారు నిలతప్పారు. తను తల్లి కాబోతున్నానన్న విషయం చెప్పడానికి మీ అమ్మగారు గజపతి రాజు గారింటికి బయలుదేరారు. కాని అప్పటికే మీ నాన్నగారు చావు బతుకుల్లో ఉన్న తన తల్లి మాట కాదనలేక మరో ఆడదాని మెడలో తాళి కడుతున్నారు. మీ నాన్నగారి గౌరవ మర్యాదలు కాపాడడం కోసం మీ అమ్మగారు వెనుతిరిగి వచ్చేశారు. అటు పుట్టింటి వారికి మొహం చూపించలేక, ఇటు ఆత్మహత్య చేసుకుని కడుపులో ఉన్న నిన్ను చంపుకోలేక ఎన్నో బాధలు సహిస్తూ నీకు జన్మనిచ్చింది. ఆవిడ పడే కష్టాలు చూడలేక నేను వెళ్లి మీ నాన్నగారిని కలిసి అన్ని విషయాలు చెప్పాను. మీ అమ్మగారు జాడ తెలిసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆమెకు తను చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడి ఊరి చివరి శివాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జరుగుతున్న పెళ్లిని చూసి సహించలేని వరహాల రాయుడు లేని ప్రేమను నటిస్తూ మీ అమ్మగారికి పాలల్లో విషం కల్పించి బలవంతంగా మీ నాన్నగారిని తీసుకెళ్లాడు. చావు బతుకుల్లో ఉన్న మీ అమ్మగారు తన మెళ్ళోని పసుపు తాడుని నీ నడుముకి ములతాడుగా కట్టమన్నారు. తన కొడుకు పరువుగల తల్లిదండ్రులకే పుట్టాడని అందరికీ తెలియజేయడానికే తన తాళినే నీకు ములతాడు చేశారు. చితి దగ్గర ఆమె శవ మీద పడి ఏడ్చే నిన్ను కూడా బలి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ వరహాల రాయుడు. ఆ పరిస్థితుల్లో అతని భార్య నుండి కాపాడుకోవాలని నిన్ను ఎత్తుకొని పారిపోతూ నీళ్లలో దూకి స్పృహ తప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నీ భుజం మీద పుట్టుమచ్చ, నీ సంచిలో తాళి చూసి నువ్వే లక్ష్మీదేవి కొడుకు అని నిర్ధారించుకున్నాను. అయినా నీతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? వరహాలు రాక్షసత్వాన్ని కళ్ళారా చూసిందాన్ని. వాళ్ళు నీకు ఎలాంటి ఆపద తెస్తారోనని చెప్పలేదు. రావుడు, నువ్వెవరో తెలియనప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు గర్వపడ్డాను. ఇప్పుడు నువ్వే పెద్దాయన కొడుకుని తెలిసాక చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మ చెప్పినట్టు నువ్వెవరో తెలిస్తే నీ ప్రాణానికి ముప్పు రావచ్చు. సమయం వచ్చే వరకు నువ్వెవరో ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది.
ఇంత అందమైన పెళ్ళని ఆ పిచ్చోడు ఎలా వదిలిపెట్టాడబ్బా? ఎంత ధైర్యం రా నీకు? నా మీద చెయ్యత్తావా? అమ్మ సావిత్రమ్మ, నేను ఇది చెయ్యాలని చేయలేదమ్మా. మీ ఆయన పరాయి ఆడవాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలకి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకు తెలియడం కోసమే ఈ పని చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడా? ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడమ్మా. టెస్ట్లు అని ఎందరో అమాయకపు అమ్మాయిల్ని గర్భవతులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మాకేదైనా దారి చూపించు అని అడిగితే వాళ్ళందరికీ తప్పుడు మందులు ఇచ్చి చంపేస్తున్నాడమ్మా. నువ్వు చేసే ఘోరాలని నీ భార్యతో చెప్తానంటే చెప్పుకోరా? అదేమన్నా పతివ్రత? అవసరమైతే దాన్ని కూడా లేపేస్తా అని బెదిరించాడమ్మా. ఆడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సావిత్రి ఇంకా నిన్ను ప్రేమిస్తుందని, నువ్వు లేకపోతే బతకలేనంటుందని ఆడితో చెప్పి ఇక్కడ తీసుకురా. ఆడి సావు నా చేతుల్లో రాసిపెట్టుంది. ఆపరేషన్ సక్సెస్. ఆ తరువాత నీ చెయ్యి నా చేతిలో. ఏరా, నీ ఆఫీసర్ అమ్మని ఇల్లు ఖాళీ చేయమంటే మమ్మల్ని లోకం నుంచే ఖాళీ చేయించమని నిన్ను పంపించిందా? మాట్లాడవేరా. 4 తంతే వాడే నిజం చెబుతాడు. ఇంకా చూస్తారేమిట్రా? వాడి చేత నిజం చెప్పించండి. ఆ కుర్రాన్ని ఎందుకు అలా కొడుతున్నారు? దొంగతనం చేసిన వాడిని బుద్ధి చెప్పకుండా వదిలేయడం మంచిది కాదు బావగారు. లేదు, నేను దొంగని కాదు. దొంగవి కాకపోతే అర్ధరాత్రి ఈ జమీందారి బంగాళాలోకి ఒక అనాథవి ఎందుకు వచ్చినట్టు? ఇంకా చూస్తారేరా? వాడి చేత నిజం కక్కించండి. ఆపండి, నేనే అతను రమ్మని చెప్పాను. ఈ రోజు నా పుట్టినరోజని నేను రమ్మని చెప్తేనే అతను వచ్చాడు. పాప, హాస్యానికి కూడా ఒక హద్దు ఉండాలి. హాస్యమో నిజమో మీ అమ్మాయి చెప్పింది విన్నారుగా. ఇక అబ్బాయిని విడిచిపెట్టండి. రాముడు, ఆ దెబ్బలేమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళుంటావో నాకు తెలుసు. నేను ఆ రోజే చెప్పాను. కానీ నీ రక్త సంబంధం నిన్నక్కడికి లాక్కెళ్ళింది కదూ. నాకు తండ్రి ఉన్నాడని తెలిసాక ఒక్కసారి చూడాలనిపించింది. చూశాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను దొంగ అని కొట్టారు.
రాముడు, ఏ తండ్రికైనా తన బిడ్డను మొదట పరిచయం చేసేది తల్లే. అందుకే తల్లిని దైవం అంటారు. అలాంటి తల్లి నీకు లేకపోవడం నీ దురదృష్టం. ఊరంతా గౌరవించి ఒక పెద్ద మనిషిని ఓ అనాథ నువ్వే నా తండ్రి అంటే ఎలా నమ్ముతారు? ఏ ఆధారంతో నమ్ముతారు? మంగళాపురం రాజావారింట్లో ఆ రాజావారి జీవోత్సవంలో ఉన్నప్పుడు నేనే నీ కొడుకుని నువ్వు ఎక్కడికి వెళ్తే నీకే ప్రమాదం జరుగుతుందోననే భయంతో నేను అక్కడికి వెళ్ళొద్దన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ నాకే ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. ఆడు కుర్చీలో కూర్చున్న తర్వాత తల మీద ఒకే ఒక దెబ్బ, తల 2 ముక్కలవ్వాలి. అర్థమైందా? అది వాళ్ళు వస్తున్నారు. రమ్మంటుంటే సిగ్గు వస్తుందిరా. సిగ్గు ఒకటే. రండి 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 రండి. ఏమండి, ఏమైందండి? అదే లేదు, చిన్న సాకు తిన్నా. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండోయ్, ఇంకెందుకండి ఆ చూపులు? ఇవాళ్ళతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. రండి కూర్చుందాం, రండి. భలే మంచి రోజు. నేను నా పెళ్ళం కలిసిపోతే ఈ పిచ్చికొక్క కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఈడు పెళ్ళం కలిసిపోతానని పిచ్చి కళ్ళు అంటున్నాడు. ఏది సన్నాసి. చేయగలింది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ ఏర్పాటు నేనే చేశాను. మీ నాన్నగారు డబ్బు నగలు ఎక్కడ దాచారో తెలుసుకుని ఆయనకి తాగడానికి నీళ్లు ఇవ్వకుండా చంపాడు. అవునండి, మీరిన్ని గుడ్డిగా నమ్మారు. మీ మీద లేని పొరుగు చెప్పి మనిద్దరినీ దూరం చేయడానికి ప్రయత్నించాడు. వీడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. దాహం వేస్తుందా? ఇప్పుడు నీకు నీళ్ళు ఇస్తే బతుకుతావు కదూ? అవును. ఇవ్వకపోతే చచ్చిపోతాను. అయితే మా నాన్న దగ్గర కొట్టేసిన బంగారం డబ్బు ఎక్కడ దాచా? మన పెరట్లో తులసి కోట్లో దాచా. థ్యాంక్స్. ఎక్కడ చచ్చిపో. సావిత్రి, మీరిద్దరు నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. డాక్టర్ గారు, కనీసం మీ కాళ్ళ దగ్గర కుక్కలా బతికే అవకాశం నాకు కల్పించని వేడుకుంటున్నాను. నారాయణ 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 నారాయణ. బ్రతికాను. పుట్టుకొన్నాం. ఆ చూపే వద్దనా? అడుగురా. సరే. అన్నమ్మా, నువ్వు అన్నమ్మవు కదూ? అవును బాబు గారు. అన్నమ్మా, ఇన్నేళ్ళు నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇప్పుడు నిన్నిక్కడ ఎలా చూస్తాననుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమ్మా. అన్నమ్మా, అన్నమ్మా, నా బాబు ఎక్కడున్నాడు? ఆ రోజు బాబు నీతోనేగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు అన్నమ్మా, చెప్పు. వాడి గురించి నాకేమి. అన్నమ్మా, ప్రతి సంవత్సరం ఈ ఒక్క రోజే నేను ఈ గుడికి వస్తున్నాను. ఎందుకో తెలుసా? సరిగ్గా ఇదే రోజు నేను నా లక్ష్మిని, నా బిడ్డని పోగొట్టుకున్నాను. ఎప్పటికైనా నా బిడ్డ నాకు దొరుకుతాడన్న ఆశతో వస్తున్నాను. ఈ రోజు సరిగ్గా ఇదే గుడి దగ్గర నిన్ను చూశానంటే అంటే నా బిడ్డ నాకు తప్పకుండా దొరుకుతాడు. చెప్పు, దాపరికం లేకుండా చెప్పు, నిజం చెప్పు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పన్నమ్మా. అన్నమ్మా, చెప్పు అన్నమ్మా.
ఎంత పని చేశారు? లేవండి, మీ బాబు ఇక్కడే ఉన్నాడు. అవును బాబు గారు, నా కూతురు తారక ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు. అనాథని చెప్పారే, అతనా? అవును బాబు గారు. కాదు, వాడు అనాథ కాదు. వాడు నా బిడ్డ, నా ప్రాణం, నా సర్వస్వం. ఏమిటి చెల్లెమ్మా, ఎప్పుడూ లేనిది బావగారి నడకలో తేడా కనిపిస్తుంది, నవ్వులో తేడా కనిపిస్తుంది. ఏమిటి విశేషం? రోజు మీ బావగారి మొహంలో విషాదం చూడలేక కాస్త నవ్వయ్య బాబు అని ఆ దేవుడు సలహా ఇచ్చుంటాడు. ఒరే వరహాలు, అయ్యా ఎప్పుడూ లేనిది ఇంత ఆనందంగా ఉన్నానని ఆశ్చర్యంగా ఉందా? ఇన్నేళ్లకా దేవుడు నన్ను కరుణించాడురా. ఇన్నేళ్లు నాకెవరూ లేరని తప్పించాను, తలడిల్లాను. కానీ ఇప్పుడు నా వారసుడు, నా వంశాంకురం ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసుకున్నాను. వాణ్ణి తీసుకొచ్చి ఈ ఆస్తికి, ఈ జమీందారికి మహారాజుని చేస్తాను. ఇంతకీ వాడెవడో తెలుసా బావా? ఇన్నాళ్ళు మనందరి కళ్ళ ముందు అనాథగా తిరిగిన రాముడు. దండాలండి గారు. దండాలండి బాబు గారు. బాబు ఆగు బాబు. కన్న కొడుకు కళ్ళ ముందే తిరుగుతున్నా, తెలుసుకోలేని అజ్ఞానంలో ఇన్నేళ్లుగా బ్రతుకుతున్నాను. అవును బాబు, నాకే విషయం ఈ రోజే తెలిసింది. నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా బిడ్డవు బాబు, నా బిడ్డవి. అవును బాబు. ఏది, ఇంకొకసారి నాన్న అని పిలువు. నాన్న. రా బాబు, నీ ఇల్లే. అల్లుడు గారి కొట్టించమ్మా. నా జీవితంలో ఇంత మధుర క్షణాలు మళ్ళీ వస్తాయని ఊహించలేదు. ఈ ఆనందంలో ఆకలి కూడా వేయడం లేదు. నాకు అలాగే ఉందండి. మన బిడ్డ మన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో ఇవన్నీ నేనే స్వయంగా చేశాను. ఈ వంకాయ కూర తిను బాబు, తినమ్మా. రావుడు, గారు మీరా? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత నీ కన్న తండ్రిని, బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు. ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి విందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు. నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీభవ అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు గొప్పవాడయ్యాక అలాగే ఉన్నాడా, మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను. మర్చిపోయిన బుల్లమ్మ గారు, ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇంకా నేను తినలేదుగా. అన్నదాత సుఖీభవ. నువ్వు తిన్నానా? మీకు రక్తపోటు కదా, మీ నాన్న ఉప్పు కారం తినకూడదు బాబు. అయితే నువ్వు తినిపిని. నా చెల్లికి ఈరోజు వ్రతం. అవును బాబు, ఈ రోజు నేను భోంచేయకూడదు. నేను తింటాను. నాకు తినిపించు బావా, నేను తింటాను. తినిపించు. వాళ్ళెవరో తినరు. ఎందుకో తెలుసా? అందులో విషం కలిపారు గనక. ఈ సంగతి నాకు వీళ్ళకి విషయం ఇచ్చిన ఆచార్య చెప్పాడు.
అది తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. నీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయాలని రాలేదు. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళందరికంటే నాకెక్కువ ఉంది. అందుకే వచ్చాను. ఎవరూ లేని నాకు మీరే తండ్రి అన్నారా? నేనే మీ కొడుకునని చెప్పారా? అమ్మ ఆప్యాయత ఏంటో నాకు తెలీదు. నాన్న అనురాగం నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ లేని నేను దిక్కుతోచక నా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఎంతో ఆనందంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తడిగుడ్డతో గొంతుకొచ్చే నరరూప రాక్షసులు డబ్బు కోసం హత్య చేసి అంటుకున్నారని తెలిసింది. అనాథగా బ్రతికే నాకు ఈ ఆస్తొద్దు అంతస్తొద్దు, భోగభాగ్యాలు అంతగా రావద్దు. వద్దు, నేను అనాథగానే బతుకుతాను. నన్ను అనాథగానే బతకలేవండి. వద్దు, మీ దగ్గర రావద్దు. డబ్బున్న చోట ఆపుతుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరెవరు నాకు వద్దు. నేను అనాథగానే బతుకుతాను. నేను అనాథగానే బతుకుతాను. రాక్షసి, ధనదాహంతో నా కొడుకునే పుట్టన పెట్టుకోవాలనుకున్నావా? నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఆలస్యం చేయను. రేపే ఊళ్ళో అందరినీ పిలిచి రాముడే నా కొడుకని, ఈ ఆస్తికి అంతస్తుకి వాడే వారసుడని చెప్తాను. ఏ ఆస్తి కోసం అయితే మీరు వాడిని హత్య చేయాలనుకున్నారో ఆ ఆస్తి మీకు దక్కకుండా చేస్తాను. పుల్లమ్మ గారు, నా సంచి తీసుకుంటాను. ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏదో ఊరికి. నువ్వు అనాథగా ఉన్నప్పుడు అన్ని ఊర్లు నీవేనని తిరిగావు. ఇప్పుడు నువ్వెవరూ ఏ ఊరని తెలిసాక ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఈ ఊళ్ళో రాజకీయాలు, మనుషుల్లో కుళ్ళు కల్మషం నేను భరించలేను అమ్మాయి గారు. కావచ్చు. ఇప్పుడు నీకు వంశం ఉంది, దానికో చరిత్ర ఉంది. వద్దు పుల్లమ్మ గారు, వద్దు. ఆ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం నాకొద్దు. జమీందారు కొడుకుననే హోదా నాకు అసలు వద్దు. డబ్బున్న చోట మంచితనం ఉండదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మంచి మనసుతో చెప్పిన మీ మాట కాదని మా నాన్నతో వెళ్ళి తప్పు చేశాను పుల్లమ్మ గారు, తప్పు చేశాను. నీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసి ఉండేదాన్ని. నీ తల్లి మెళ్ళో తాళి కట్టకుండా నీ జన్మకు కారణం అవడం నీ తండ్రి చేసిన తప్పు. కన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నీ అనాథగా వదిలి వెళ్ళడం నీ తల్లి చేసిన తప్పు. నువ్వు పెద్దాయన కొడుకు అని ఎవరికి తెలియకూడదో వారికి తెలియడం విధి చేసిన తప్పు. ఎవరికి తెలియాలో వారికి తెలియకపోవడం ఆ భగవంతుడు చేసిన తప్పు. ఇన్ని తప్పుల మధ్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావే, అది నువ్వు ఇప్పుడు చేస్తున్నా పెద్ద తప్పు. ఆ రోజు మీ అమ్మ చావుకి, ఈ రోజు నీ మీద జరిగిన హత్య ప్రయత్నానికి కారణం పెద్దాయన కాదు, ఆయన చుట్టూ ఉన్న దుష్ట శక్తులు. నువ్వు పెద్దాయన కొడుకు అని తెలిసిన వెంటనే నిన్ను చంపబోయారు. అలాంటిది పెద్దాయన నీ కన్న తండ్రి అని తెలిసాక అతన్ని చంపకుండా వదిలిపెడతారనుకుంటున్నావా? వాళ్ళలా ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆస్తి కోసం, అంతస్తు కోసం. ఆ దుష్ట శక్తుల మధ్య నీ తండ్రి ఏమైపోయినా పర్వాలేదని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇలాంటప్పుడే నువ్వు ఉండాలి. నీ మీదున్న బాధ్యతని భయం లేకుండా నెరవేర్చాలి. నీ తండ్రి నా దుష్టుల బారి నుండి కాపాడ్డం కన్న కొడుకుగా నీ బాధ్యత. పెద్దాయన ఊరందరి ముందు నువ్వే ఆయన కొడుకు అని ఆయన చెప్పాలి. అదే నీ కన్న తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం. నీలాంటి బిడ్డను కన్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో అని తండ్రి గారి గర్వపడాలి. అది నీ గౌరవం. ఇదంతా చేయడమే నిన్ను నీ వాళ్ళ దగ్గరకు చేర్చాలని ఆశించిన ఈ బుల్లెమ్మాయి గారికి నువ్విచ్చే గౌరవం. నీ బాధ్యతను నెరవేరుస్తావో తిరిగి వాళ్ళ పారిపోతావో నిర్ణయం నీదే. పెద్దయిన ఆవేశం చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఊరి వారందరికీ రాముడే తన వారసుడని చెప్పాడంటే మన దారి గోదారే.
ఉండటానికి వీల్లేదు. ఇంతకాలం ఆయన వల్ల నాకే సుఖం లేకపోయినా కనీసం ఈ ఆస్తైనా దక్కుతుందన్న ఆశతో బతికాను. ఇప్పుడు ఆ ఆస్తి కూడా చేజారుతుందంటే పనికిరాని మొగుడు నాకెందుకు? నా మంగళసూత్రాలు తెంచి మన భవిష్యత్తుకు మంగళవాద్యాలు మోగించవు. శభాష్ చెల్లి, శభాష్. బావగారు బతికొండాలని ఇన్నాళ్ళు ఆగాను. ఇప్పుడు నువ్వే నీ తాళిలు బలిస్తానంటే ఇంకా ఆగను. ఊరు చివరి పాడుబడిన బంగళాలో రేపే వాడి చావుకి ముహూర్తం పెడతాను. ఆస్తి కోసం మా నాన్న అత్తయ్య అందరూ కలిసి మామయ్యను చంపేద్దాం అనుకుంటున్నారు. మీ నాన్నని ఊరి చివర పాడుబడ్డ బంగ్లాకి చంపడానికి తీసుకెళ్లారు. వెళ్ళు రాముడు, నువ్వు ఆలస్యం చేస్తే మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం. వెళ్ళు. రాముడే నీ కొడుకున్న నిజాన్ని ఊరి జనానికి చెప్పడానికి ముందే నీ ప్రాణాలు తీయగలను. అది మీ తరం కాదు. పెట్టు, సంతకం పెట్టు, పెట్టు. చూస్తారేంట్రా? వెళ్ళండి, పెట్టు. పెద్దాయన గారి భార్యను, ఆయన బావమరిదిని, అతని కన్న కొడుకును, మిగిలిన సహచరులను హత్య చేసినందుకు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి, ఇతన్ని మీరందరూ అరెస్ట్ చేయదంటున్నారు. అది వీలు కాదు. కాదంటే మీలో ఎవరైనా రాము కావాల్సిన వాళ్ళుంటే ఈ ఛార్జ్ షీట్ మీద సంతకం చేయండి. రాముడు లాంటి మంచి మనిషికి ప్రాణం ఉన్న ప్రతి మనిషి కావాల్సిన వాడే కావచ్చు, కానీ సంతకాలు చేయాల్సింది మీరు కాదు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు. అంటే తల్లి, తండ్రి, భార్య. మీలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఉన్నారు. నాన్న, నాకు మాటిస్తావా? అదేంటి బాబు, అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఎన్నెన్నో ఇచ్చాను. ఈరోజు నా కొడుకు, నా కన్న కొడుకు అడుగుతుంటే కాదంటానా? అడుగు బాబు, నీకేం కావాలన్నా ఇస్తాను, ఏం అడిగినా ఇస్తాను. ఇది సత్యం. నేను మీ కన్న కొడుకన్న నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకూడదు. బాబు,
అవును నాన్న, నా పుట్టుకి కారణం మీరని అమ్మ కళ్ళు మూసే వరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు నేను ఆ విషయం 10 మందికి చెప్పి మా అమ్మ కాపాడిన మీ గౌరవం, పేరు, ప్రతిష్ట చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. మీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అమ్మకే కాదు, నాకు ఉంది నాన్న. చెప్పండి గజపతి గారు, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. రాముడు ఎవరో మీకు తెలిసిన నిజం మీ నోటితో ఊరందరి ముందు చెప్పండి. చెప్పండి గజపతి గారు, ఈ రాముడు ఎవరో చెప్పండి. లేదమ్మా, నిజం చెప్పే అవకాశం రాముడు నాకు లేకుండా చేశాడమ్మా. అంటే ఇతనికి ఎవరూ లేరన్నమాట. అనాథం తేలిపోయింది. ఇతనికి జామీన్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తీసుకుపోదండి. ఆగండి, నేనున్నాను. మేడం, మీరు ఆయన భార్యని. పుల్లమ్మాయి గారు, మీరు నాకు మాటలు నేర్పిన దేవత, నన్ను మనిషిని చేసిన దేవత, నాకు దారిని నీరుని చూపిన దేవత. అలాంటిది మీరు నన్ను ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడిన ఆ దేవుడి కంటే నాకెంతో ఎక్కువ. తాళి లేకుండా మీరు భార్య ఎలా అయ్యారు? ఎందుకు కాకూడదు? ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్ళు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యలు కంటతడి పెట్టకుండా చూసుకుంటున్నారు? ఎంతమంది మగాళ్ళు వాళ్ళ భార్యల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు? చెప్పండి. తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం, చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం. తాళి కట్టాక తల్లిలా హక్కును చేర్చుకోవాలి, బిడ్డలా లాలించాలి, తండ్రిలా కాపాడాలి, అన్నదమ్ముల్లా గౌరవించాలి. అలా ఎంతమంది ఉంటారు? కానీ రాముడు తాళి కట్టకుండానే నాకివన్నీ చేశాడు. తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు. నన్ను గడ్డిపూ సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద చెడు ఆలోచన రాలేదు. ఓ మగాడిలా నన్ను దైవంలా చూసుకున్నాడు. అలాంటి రాముడు నాకు భర్త అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. రాముడు, నువ్వు ఏ తాళైతే నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నావో ఆ తాళి నా మెళ్ళలో కట్టడమే నువ్వు నాకు నిజంగా ఇచ్చే బహుమతి. ఆ రోజు కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను.